హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను భక్షాలు పచ్చడి తయారు చేసుకున్నాను. భక్షాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మా తెలంగాణలో ఇలానే తయారు చేసుకుంటారు. ఇలా కుండలోనే పచ్చడి చేసుకుంటాం. ముందుగా 2 గ్లాసుల పప్పు నైటే నానబెట్టుకున్నా. పొద్దుటికల్లా నానిపోతుంది. ఇలా ఒకసారి కడుక్కొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఉడికినాక ఇప్పుడు జల్లి గిన్నెలో వేసుకొని కొంచెం వేడి చల్లారేలాగా గిన్నెలో పోసుకోవాలి. చల్లారినాక మిక్సీ గిన్నెలో వేసి పట్టుకోవాలి. పప్పు ఉడికిందో లేదో చూడాలంటే ఇలా పట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. ఇలా అంటే చితికిపోతే ఉడికినట్టు. ఈ పప్పు ఉడికిన నీళ్ళను నేను పారబోయనండి, టమాటా చారు చేసుకుంటా. 2 టమాటాలు మిక్సీ పట్టి చారు చేసుకుంటా. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. పప్పును మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక 2 గ్లాసుల పప్పుకు 1 గ్లాసు బెల్లం వేసుకొని పప్పుకు మెత్తగా పట్టుకున్న తర్వాత ఈ బెల్లాన్ని వేసుకొని పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పట్టుకున్న పిండిని మొత్తం బెల్లం పప్పును పట్టుకున్నాక ఇట్లా ముద్దలు చేసుకొని ముందుగా గోధుమ పిండిని కలిపి పెట్టుకున్న ఒక 1/2 కేజీ, కొద్దిగా ఉప్పు వేసి కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నా. ఇలా ముద్దలుగా చేసుకొని చపాతీలాగా ఇలా చేసుకొని ఆ ముద్దని ఇలా పెట్టుకొని ఇట్లా ఎన్నుకోవాలి. గోధుమ పిండి తీసుకున్నా అండి నేను. ఇలా చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని చపాతీని వేసుకొని దాని మీద కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. నెయ్యి లేకపోతే నూనె అయినా వేసుకొని కాల్చుకోవచ్చు. చూడండి పప్పు ఎలా కనబడుతుందో. ఇలా 2 వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి. కాలిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు మిగతా అన్నీ అలాగే చేసుకోవాలి.
ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అన్నీ కాల్చుకోవాలి. లైక్